భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే. అందరు హీరోల ఫ్యాన్స్ మహేష్ బాబు గారిని అభిమానిస్తారు. ఎందుకంటే 4,000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్ ట్రస్టులు పెట్టి కొన్ని వందల మంది అనాథ పిల్లలకి సహాయం, చివరికి పాప సితారా పాప కూడా ఎంతమందికి సహాయం చేస్తున్నారో అందరికీ తెలుసు. కృష్ణ గారి మంచితనం, మీ కుటుంబం మంచితనం, ఘట్టమనేని వారి ఆ మంచితనం పోకుండా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దీని మొత్తాన్ని అద్భుతంగా నడిపిస్తున్న ఈ కుటుంబం విలువల గురించి కానీ కృష్ణ గారి ఫ్యామిలీ గురించి కానీ ఏం చెప్తారు? అంటే ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటుంది. కృష్ణ గారు ఫస్ట్ నుంచి ప్రచారం చేసుకోడు కానీ ఆయన ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ, లేకపోతే ఫ్యాన్స్కి కానీ, లేకపోతే జనానికి కానీ, లేకపోతే ఏ దానికైనా ముందు ఉండేవాడు. ఎప్పుడైనా సైక్లోన్ వచ్చినా, లేకపోతే ఫ్లడ్ రిలీఫ్ అని కానీ, ఏది విషయం ఇచ్చినా సరే అన్నిటికన్నా ముందు ఉండేవాడు. అంతకన్నా ఒక మెట్టు ఎదిగాడు మహేష్. ఏంటంటే నువ్వన్న చెట్ల గుండె ఆపరేషన్ ఏదో ఒక పాయింట్ పట్టుకున్నారు. ఆ పాయింట్తో ఎంతోమందికి వైద్యం చేయించాడు. అది శాస్త్రంగా నిలిచిపోద్ది ఆ కీర్తి. డబ్బులు ఎంత ఏమిటనేది తర్వాత చూసుకుంటే ఒక పని, ఒక కార్యక్రమం నెత్తినేసుకొని అది డివేట్ కాకుండా చేస్తున్నాడు. అందుకు మనస్ఫూర్తిగా అందరూ అది అంగీకరించాలి. అప్పుడప్పుడు చూస్తుంటే నిజంగా దేవుడే మనిషి రూపంలో వచ్చాడు అనిపిస్తుంది సార్. చాలామంది చిన్న అంటే ఏదో డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేసి వదిలేయడం కదా సార్. హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళని కలవడం, వాళ్ళతో ఆ పిల్లలతో ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం. ఈవెన్ నమ్రత గారు కానీ, మహేష్ బాబు బిజీగా ఉంటే నమ్రత గారు వెళ్తున్నారు, కలుస్తున్నారు. అంటే ఒక కుటుంబం సమాజం నుంచి ఎదిగి సమాజానికి తిరిగి ఇవ్వడం అంటే ఇది కదా నిజమైన శ్రీమంతుడు అంటే. సో అలా అనిపించింది సార్. అండ్ ఇంకో వారసుడు ఎప్పుడు రాబోతున్నారు? ఇంకో వారసుడు ఎంట్రీ ఎప్పుడు ఉంది? జయకృష్ణ బాగున్నాడు మనిషి. జరుగుతుందా షూటింగ్? 70% అయిపోయింది. నెక్స్ట్ మంత్ 15th కల్లా అయిపోద్ది పిక్చర్. సమ్మర్ రిలీజు. అశ్విని దత్ గారు, కిరణ్. సబ్జెక్ట్ చాలా బాగుంది, మంచి సబ్జెక్ట్. మీరు విన్నారా? విన్నాను. యాక్చువల్గా రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలని కృష్ణ గారు చాలా ప్రయత్నాలు చేశారు. లాస్ట్ నాకు బాగా గుర్తేందంటే ఎన్ శంకర్ గారితో ఒక సినిమా ఎన్కౌంటర్ అని చెప్పి ఒక సినిమా చేశారు. రమేష్ బాబు గారు నేను ఇంకా సినిమా చేయను అని చెప్తే కృష్ణ గారే ఈ ఒక్కటి ప్రయత్నించు అని చెప్పి ఒప్పించి ఆ సినిమాలో నటింపజేశారు అని చెప్పి విన్నాను అనమాట. సో రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలని కృష్ణ గారికి అంత ఇష్టం, అంత ప్రయత్నించారు. సో ఆయన వారసుడు వస్తున్నప్పుడు చాలా అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి, చాలా పెద్ద అంచనాలతోనే వస్తున్నాడు. సినిమా కూడా అంత బాగుంటుంది. మరి మ్యూజిక్ బాగుంది, రాజే భూపతి డైరెక్షన్, హీరోయిన్ కూడా మంచి అమ్మాయి పడింది. అంత సపోర్టింగ్ కానీ అన్ని హంగులు ఉన్నాయి. కానీ రమేష్ బాబు గారితో మీకు మంచి అసోసియేషన్ అని చెప్తారు. అవును, చిన్నప్పటి నుంచి బాగా ఎత్తుకొని పెంచారంట. బాగా ఎఫెక్షన్. ఎలా తట్టుకున్నారు ఆయన చనిపోయినప్పుడు? బాధ ఉంది. ఫోటో కూడా ఆయన ఫోటో అక్కడ పెట్టుకొని ఉన్నారు. రోజు చూసుకుంటారా? ఇక్కడే ఉంటుంది. ఇక్కడ అక్కడ పెట్టుకొని ఉన్నారు. అక్కడ ఉంది పూలు పెట్టుకొని. ఇది అక్కడ ఉండేది, వీళ్ళు మార్చినట్టున్నది. ఇక్కడ ఉంటుంది ఆ ఫోటో, రోజు చూసుకుంటారు అంటాడు. వాడి పిక్చర్ సామ్రాట్ ఓపెనింగ్ పుట్టినప్పుడు సార్. ఇప్పుడు నువ్వు చెప్పే పిక్చర్లు అన్నిటికన్నా ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. ఓకే, సామ్రాట్ ఫస్ట్ మూవీకి మా పిక్చర్లు అన్నిటి మీద ఎక్కువ వచ్చింది ఓపెనింగ్. బా. అండ్ గౌతమ్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది సార్? గౌతమ్ 3-4 years తర్వాత. ప్లాన్స్ చేస్తున్నారా? చేస్తారు కదా. ఇప్పుడు నౌ ఈజ్ ఇన్ స్టడీస్. పూర్తయిన తర్వాత అతను ఏ కెరీర్ కావాలనుకుంటే ఆ కెరీర్. బాగా ఇంట్రోవర్ట్ అంట గౌతమ్, నిజమేనా? ఎక్కువ మాట్లాడ్డా? ఎక్కువ
బాగా మాలాంటి వాళ్ళతో బాగానే మాట్లాడతాడు. కొత్తగా వచ్చే మనుషులతో కొంచెం తక్కువ. సరే, రాజమౌళి గారితో ఇప్పుడు ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు మహేష్ బాబు గారు. ఆయన కటౌట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే సబ్జెక్టు. సో ఏ స్థాయిలో ఉండబోతుంది సినిమా గురించి మీకు తెలిసిన సమాచారం ఏంటి? అంటే నాకు స్టోరీ తెలీదు, బట్ డెఫినెట్గా పెద్ద పిక్చర్ తీస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఎటు పాన్ ఇండియా అంటే ఇక్కడ ఎటు వెళ్తుంది. అదర్ లాంగ్వేజెస్ అంటే తెలుగు వర్షన్ వెళ్ళటం వేరు, అదర్ లాంగ్వేజెస్ రేపు ఏదైనా స్పానిష్ కానీ లేకపోతే రష్యన్ కానీ లేకపోతే ఎక్కడ చైనీస్ కానీ జపనీస్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ లేకపోతే సౌత్ అమెరికన్ లాంగ్వేజెస్లో కానీ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ సినిమాకి. డెఫినెట్గా మంచి సినిమా తీస్తాడు రాజమౌళి, దాంట్లో డౌట్ ఏముంది? డౌట్ లేదు. ఏగా పెట్టే సినిమా తీసినాడు సక్సెస్, దాంట్లో డౌట్ లేదు. అన్ని కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మంచి టెక్నికల్ బ్యాక్